నీది చాలా అద్భుతంగా నువ్వు ముందరికి వెళ్తా ఉన్నావు, సో సమస్యల మీద వెళ్ళు, సో ఆ వ్యక్తిగత జీవితంలో నువ్వు వేలు పెట్టకు అని చెప్పారు. సో నేను చేసిన తర్వాత, నేను మాట్లాడిన తర్వాత దాని గురించి నేను ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. బీఆర్ఎస్ కార్యకర్త చేసినటువంటి ట్వీట్కి నేను సమాధానం చెప్పడం జరిగింది. అయితే ఎవరైనా తప్పు చేసినప్పుడు చెప్పాల్సినటువంటి పెద్దవాళ్ళే తప్పు చేస్తే మరి వాళ్ళకి ఎవరు చెప్పాలి? ఒకవేళ మాస్ వంటి వాళ్ళం మేమేమైనా స్క్రీన్లో తప్పు మాట్లాడినా సవరించడానికి కొంతమంది పెద్దలు ఫోన్లు చేస్తూ ఉంటారు. శ్రావ్య ఇది సరి చేసుకో, నువ్వు అట్లా మాట్లాడకు, ఇక్కడ ఈ బూతులు మాట్లాడకు, సో నువ్వు అది చేయకు, నీ లాంగ్వేజ్ కొద్దిగా ఇది చేసుకో, కంట్రోల్ చేసుకో అనేవాళ్ళు ఎంతమంది అని అంటారు. నువ్వు కొద్దిగా తగ్గి మాట్లాడు. సో ఇవన్నీ కూడా నాకు చెప్తూ వచ్చారు, నేను వింటూ వచ్చాను. నేను కొంచెం నన్ను నేను మార్చుకునే ప్రయత్నం కూడా నేను చేస్తూ ఉన్నా గత 10 రోజుల నుంచి. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మధ్యలో మీరు కొట్టుకోండి, బీఆర్ఎస్ కాంగ్రెస్ కొట్టుకుంటుందా, మధ్యలో బీజేపీ చిచ్చు పెడుతుందా, సోద్యం చూస్తుందా, ఇవన్నీ పక్కన పెట్టండి. ఇవన్నీ ఒక ఎత్తు. కానీ ఏమాత్రం సంబంధం లేని, ఇప్పుడు రఘునందన్ రావు గారు మెడలో మాలేయడం ఏంది, దాన్ని పట్టుకొని బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కార్యకర్త ట్రోల్ చేయడం ఏంది, ట్రోల్ చేసినాక హరీష్ రావు క్షమాపణ చెప్పడం ఏంది, కేటీఆర్ ఇంకా చెప్పకపోవడం ఏంది, ఆ కేటీఆర్ చెప్పకపోవడాన్ని పట్టుకొని కొండా సురేఖ గారు క్షమాపణ చెప్పాలి కేటీఆర్, ఇది నీకు సరికాదు అని ఒక మాట అడిగితే బాగుండేది, లేకపోతే ఇంకేదైనా మాట్లాడితే బాగుండేది. దీంట్లో సమంత పేరు తీసుకొచ్చి, నాగార్జున ఫ్యామిలీ పేరు తీసుకొచ్చి, సినిమా ఇండస్ట్రీని తీసుకొచ్చి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు ఒక మహిళగా. ముఖ్యంగా ఇప్పటికే సమంత చాలా రకాలుగా బాధపడుతూ ఉంది. నిజంగా నేను గర్వంగా చెప్తా, ఒక మహిళ అయి ఉండి తన హీరోయిన్ ఇవన్నీ పక్కన పెడితే ఎవరు కూడా డేర్ చేయరండి. సంపాదించుకున్నటువంటి ఆస్తులు ఒక అనాథ శరణాలయానికి కానీ ఒక ఆర్గనైజేషన్ పెట్టి నడిపించాలి, సొంత ఆస్తులతో నడిపించాలి, కొంతమందిని చేరదీయాలి అన్న వాళ్ళలో కొంతమంది ఇంటలెక్చువల్స్ ఉంటారు. అందులో మొట్టమొదటిగా మనం మాట్లాడుకోవాల్సింది సూపర్ స్టార్ రజనీకాంత్ గారు. రీసెంట్గా తను సంపాదించినటువంటి ఆస్తులన్నీ కూడా ఎవరికి వాళ్ళకి కుటుంబ సభ్యులకి రావాల్సింది పనిచేసి తన పేరు మీద ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా ప్రజలకే అంకితం చేస్తూ దారదత్తం చేశారు. అటువంటి వాళ్ళు పుణ్యాత్ములు, చాలా అద్భుతమైనటువంటి వ్యక్తులు. సో ఎంతో మంచి హృదయం ఉన్నవాళ్ళు. ఆ తర్వాత కొంతమంది తమిళనాడుకు సంబంధించినటువంటి కొంతమంది కూడా ఉన్నారు, సమాజం పట్ల ప్రేమ ఉన్నవాళ్ళు, పబ్లిక్ ఏమైనా చేయాలి అనుకున్న వాళ్ళు. అండ్ అదే రకంగా పునీత్ గారు కూడా ఎంతోమందిని చేరదీసి చదివించినటువంటి గొప్ప వ్యక్తి. కానీ హీరోయిన్స్లో, ముఖ్యంగా హీరోయిన్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు హీరోయిన్స్లో చాలా తక్కువ మందే ఉంటారండి. ఆ తక్కువ మందిలో మన దివంగత అయినటువంటి సౌందర్య గారు, ఆ తర్వాత మన అనుష్క గారు కూడా చాలా అద్భుతమైనటువంటి ఔదార్యం చూపించేటువంటి ఒక హీరోయిన్. అంటే తనకున్నటువంటి కొంత డబ్బుల్లో చుట్టుపక్కల వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రావద్దని చెప్పి అందరికీ కూడా సహకారాలు అందిస్తున్నటువంటి వ్యక్తి. అండ్ అలాగే సమంత రుత్ప్రభువు గురించి చాలామందికి తెలియదు. తను ఒక ఆర్గనైజేషన్ పెట్టి ఎంతోమంది అనాథ పిల్లలను హక్కున చేర్చుకొని తను సంపాదించినటువంటి సంపాదనలో దాదాపుగా 50 నుండి 60% అనాథ పిల్లల చదువుల కోసమే ఖర్చు పెడుతున్నటువంటి ది గ్రేటెస్ట్ యాక్ట్రెస్ ఎవరైనా ఉన్నారు అంటే అది సమంత రుత్ప్రభు గారు. సో తన వ్యక్తిగత విషయం డ్యామేజ్ అయి ఉండొచ్చు, వ్యక్తిగతంగా తను బాలేకపోయి ఉండొచ్చు, కానీ తను మంచి మనసు ఉన్న ఒక మహిళ, మంచి మనసు ఉన్న సినిమా హీరోయిన్ అని చెప్పి నేను గర్వంగా ఒక మహిళగా నేను చెప్తా ఉన్నాను. ఈ సందర్భంగా సమంత రుత్ప్రభు గారు చేసినటువంటి త్యాగాలు వేరెవరు చేసి ఉండరు. ఎందుకంటే విద్యాదానం, తల్లిదండ్రులు లేని పిల్లల్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళని చదివించడం అనేది మామూలు విషయం కాదండి. అండ్ అలాగే తనకు సంబంధించినటువంటి కొన్ని ప్రాపర్టీస్ని కూడా తను కొంతమందికి అంకితం చేయడం జరిగింది. అంటే వీళ్ళ చదువుల కోసము ఆర్గనైజేషన్కి తనకు సమంత గారికి సంబంధించినటువంటి కొన్ని ప్రాపర్టీస్ని తను డొనేట్ చేయడం జరిగిందండి. సో ఇంత మంచి మనసు ఉన్నటువంటి సమంత రుత్ప్రభు గారిని ఈ విషయంలోకి లాగి తనని ఇంకా డ్యామేజ్ చేస్తూ ఇంకా కృషించిపోయేలాగా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఒక మహిళా మంత్రిగా మాలాంటి వాళ్ళకు మీరు చెప్పాలి,
నువ్వు ఇలా ఇలా మాట్లాడిన వాడు సవరించుకోవాలి, తప్పు ఇది తప్పు, ఇట్లా తెలియని వాళ్ళకు మీరు చెప్పాలి. ఒక మంత్రి హోదాలో ఉండి మీరు మాట్లాడినటువంటి మాటలు ఎంతమందిని డ్యామేజ్ చేస్తాయి. అందులో సమంత గారి పరిస్థితి ఏంది? సో తను ఇప్పటికే చాలా డ్యామేజ్ అయి ఉన్నారు. సో ఇక్కడ అందరిది తప్పే. ముఖ్యంగా కాంగ్రెస్లో ఉన్నటువంటి కొండా సురేఖ గారిది తప్పే. బీఆర్ఎస్ కార్యకర్త చేసినటువంటి ఏదైతే ట్రోల్ ఉందో అది తప్పే. రఘునందన్ రావు గారు చేతికి ఇవ్వాల్సింది మెడలో వేయడం తప్పే. కానీ ఒక అక్క అనే భావంతో తను వేయడం జరిగింది అని కూడా ఆయన చెప్పకనే చెప్పారు. సో దాన్ని మీరు తప్పుడుగా ప్రచారం చేస్తూ, అంటే ఎలా ఉందంటే సొసైటీ, ఒక అమ్మాయి ఒక అబ్బాయి మాట్లాడుకుంటే ఇక వాళ్ళ మధ్యలో ఏదో రిలేషన్ ఉన్నట్టే అన్నట్టు చూస్తారు. అలా చూసిన వాళ్ళు కన్న తల్లికి పుట్టిన వాళ్ళు కాదు అని చెప్పి నేను పరిగణలోకి తీసుకుంటా. ఎందుకు అంటే సో సమాజం మారింది, ట్రెండ్ మారింది. సో మహిళ అండ్ అలాగే ఒక జెండర్ ఈక్వేషన్లో మనం వెళ్తూ ఉన్నాం. పని చేస్తున్నటువంటి క్రమంలో చాలామందితో మాట్లాడాల్సి వస్తుంది. స్క్రీన్లో ఉన్న పనిచేసే మేము కూడా చాలామందిని ఇంటర్వ్యూ చేయాల్సి వస్తుంది, వాళ్ళతో ట్రావెల్ చేయాల్సి వస్తుంది, బయట రెస్టారెంట్స్లో కలవాల్సి వస్తుంది, తోటి జర్నలిస్టులని కలిసి కొన్ని సోర్సెస్ అడగాల్సి వస్తుంది, లేకపోతే ఇంకెవరైనా కలవాల్సి వస్తుంది, మాట్లాడాల్సి వస్తుంది. ఒక మహిళ ఇంకొక మగవాళ్ళు ఎవరైనా పక్కన ఉన్నప్పుడు సో ఇక వాళ్ళ రిలేషన్ అదే, ఇంకా వేరే ఏం లేదు అన్న కోణంలో చూడడం మన తప్పు, మన సమాజం తప్పు. దయచేసి ఇటువంటి క్యారెక్టర్ అసాసినేట్ చేయడాలు, ఇటువంటివన్నీ మహిళ అని చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలు మానుకోండి. ఒకవేళ ఏదైనా రిలేషన్ ఉన్నా తనకి నచ్చే మాట్లాడుతుంది, అది తన వ్యక్తిగత విషయం, వాళ్ళ వ్యక్తిగత సమాచారం, అది వాళ్ళ వ్యక్తిగతంగా ఉండాల్సినటువంటి విషయం ఇది. ఓకే, ఇద్దరి అంగీకారంతో జరిగేది. సో వాళ్ళ పర్సనల్ లైఫ్లో వేలు పెట్టాల్సిన అవసరం కూడా ఎవరికి లేదు అని నేను అభిప్రాయపడుతూ, సమంత గారు ఒక మంచి యాక్ట్రెస్ని ఈ రోజున బజార్కి ఇడిచినారు. ఆవిడ్ని ఇంకా 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 బందిపోట్లు తూట్లు ఓడుస్తున్నట్టు గద్దెల్లాగా పిక్క తింటా ఉన్నారు. సో దీన్ని నేను ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాల్సిందే. అండ్ అలాగే నేరెల శారద గారు, నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు చైతన్య కాలేజ్ ఇవన్నీ కూడా మహిళల పట్ల తిరుగుతూ ఉన్నారు, చాలా మంచి విషయం. సో నిన్ననే నేను అనుకున్నా, అరే మహిళా కమిషన్ చైర్మన్ గారు చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు, ఆవిడ ఇక్కడ మహిళా కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అక్కడికి పోయి వాళ్ళ బాధలు తెలుసుకుంటా ఉన్నారు, కాలేజీలను కూడా సీజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చాలా గర్వంగా, ఒక మహిళగా, ఒక జర్నలిస్ట్గా చాలా సంతోషంగా ఉన్నాను. అది సంతోషంగా అనిపించింది నాకు ఆ వీడియోలు చూసిన తర్వాత. అలాగే మొన్న కూడా నేను చెప్పడం జరిగింది, గురుకులాల విషయంలో కూడా మీరు ఎలాగైతే ప్రైవేట్ కాలేజెస్కి వెళ్తున్నారో, ప్రైవేట్ కాదు మీరు వెళ్ళాల్సింది, ప్రైవేట్తో పాటుగా మీరు వెళ్ళాల్సింది రెసిడెన్షియల్ హాస్టల్స్కి వెళ్ళండి, అక్కడ అమ్మాయిలు పడుతున్నటువంటి బాధలు చూపియండి, గురుకులాలకు వెళ్ళండి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్కూల్స్కి, రెసిడెన్షియల్ హాస్టల్స్కి వెళ్ళండి, గురుకులాలకి వెళ్ళండి అని చెప్పి కూడా నా వంతుగా నేను శారద గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దీన్ని మీరు సుమోటోగా తీసుకొని కొండా సురేఖ గారు క్షమాపణ చెప్పాలని చెప్పి నోటీసులు పంపించాలి. సమంత రుత్ప్రభు గారికి కొండా సురేఖ గారు క్షమాపణలు చెప్పాల్సిందే అని చెప్పి నేనైతే తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. అండ్ ఇక్కడ అందరిది తప్పు ఉంది. మీ రాజకీయాల ప్రలోభాల కోసం ఒక ఆడబిడ్డని అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు చూసారా, ఈ పాపం ఊరికే పోదు అని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నా. ఈ రోజున తెలంగాణలో నేను మళ్ళీ చెప్తున్నా, ఈ రోజున